అహర్నిశలు శ్రమిస్తూ శత్రుమూకల తూటాలకు వీరమరణం పొందేవారే మన సైనికులు. వీర జవాన్ల త్యాగాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలు. కరుడుగట్టిన తీవ్రవాదులను కంచె దాటకుండా నిత్యం పహారా కాస్తూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్నాయి మన భద్రతా బలగాలు. అలాంటి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించినా తక్కువే. కానీ బుక్కెడు బువ్వ కోసం జవాన్లు చేస్తున్న ఆర్తనాదాలపై యావత్ దేశం నివ్వెరపోయింది. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. मैं आपसे एक अनुरोध करना चाहता हूँ। मैं BSF 29 बटालियन सीमा सुरक्षा बल का जवान, जो कि हम लोग सुबह 6 बजे से शाम को इस बर्फ के अंदर 5 बजे तक कंटिन्यू 11 घंटे ड्यूटी, वो भी स्टैंडिंग खड़े होकर से कितना भी बर्फ हो, कितना भी बारिश हो, तूफान हो, यही हालातों में हम ड्यूटी कर रहे हैं। पीछे का दृश्य शायद आप लोग देख रहे हों। చూశారుగా, ఉగ్ర తోటాలకు నిత్యం ప్రాణాలు అర్పించే భద్రతా బలగాల వ్యథ ఇది. వసతుల మాట దేవుడెరుగు. కనీసం బుక్కెడు బువ్వైనా మంచిదన్నా పెడుతున్నారంటే అది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాపలా ఎలా కాస్తారు? దేశ భద్రత కోసం పోరాటం ఎలా చేస్తారు? మనం అనుకున్నంత తేలిక కాదు సైనికుడిగా విధులు నిర్వహించాలి అంటే. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి దాడి చేస్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తూ ఉండాలి. మంచు కురిసినా, వర్షం పడినా, ఎండలో మాడిపోయినా డ్యూటీయే ముఖ్యమని శత్రు దేశాల సరిహద్దుల్లో పనిచేస్తున్న సైన్యానికి పట్టెడన్నం అందించే విషయంలోనూ ఎంత అలసత్వమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా దళంలోని 29వ బెటాలియన్ కి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు జవాన్ల బాధలను సామాజిక మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి చాటారు. వారు పడుతున్న కష్టాలన్నింటినీ వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. నాణ్యమైన భోజనం అందించడం లేదు, కొన్నిసార్లు ఖాళీ కడుపులతోనే రోజులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తేజ్ బహదూర్. నియంత్రణ రేఖ వద్ద గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు BSF జవాన్లు విడుదల చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. फोटो में शायद आपको बहुत अच्छे लग रहे होंगे, लेकिन हमारी क्या सिचुएशन है, ना ये कोई मीडिया दिखाता है, ना कोई मिनिस्टर सुनता है, कोई भी सरकारें, हमारी हालात वही दरबत्तर है। मैं चाहता हूँ कि आप पूरे देश की मीडिया को, नेताओं को दिखाएं कि हमारे अधिकारी हमारे साथ कितना अत्याचार व अन्याय करते हैं। हम किसी सरकार को कोई दोष नहीं देना चाहते। వీర సైనికులందరూ ఒకే రకమైన బాధను వ్యక్తం చేశారు. జవాన్లకు అందించే ఆహార పదార్థాల్లో జరుగుతున్న అక్రమాలను సైతం వెళ్లగక్కారు. మా కోసం కేంద్రం కొనుగోలు చేసే నిత్యావసరాలను పై అధికారులు బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జవాన్లకు పెట్టే అన్నాన్ని చూపాడు టీబీ యాదవ్ BSF జవాను. బ్రేక్ఫాస్ట్ కింద పరాఠా, చాయ్ మాత్రమే ఇచ్చి 11 గంటలు అయ్యాక మధ్యాహ్నం రొట్టె, పప్పు ఇస్తున్నారు. పప్పులో పసుపు, నీళ్లు, ఉప్పు తప్ప ఏమీ ఉండదు. మా సమస్యలను గుర్తించాలని ప్రధాని మోడీకి జవాన్లు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ విచారణకు ఆదేశించారు. దీంతో BSF విచారణకు ఆదేశించింది. జవాన్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న ఆహార పదార్థాలు ఎవరు బొక్కేస్తున్నారన్న కోణంలో కేంద్రం ఆరా తీస్తోంది. సరిహద్దుల్లో సైన్యం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను వెంటనే తీర్చాలని దేశ ప్రజలు ముక్త కంఠంతో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జై జవాన్.